నాయకులు రాజకీయ సర్దుబాటు కోసం సొంత పార్టీని విడిచిపెడుతున్నారు. అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తీరా వేరే పార్టీలో చేరాక వారికి సరైన గుర్తింపు లభించడం లేదు. ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ. వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి వెళుతున్న నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయట. అయితే కొంతమంది ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు టీడీపీలో చేరుతున్నారు. మరికొందరు కేసుల భయంతో వెళుతున్నారు. కానీ అలా చేరుతున్న వారిని టీడీపీ ఓన్ చేసుకోవడం లేదట. అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. వైసీపీలో ఆయన కీలక నేత. అందుకే అప్పట్లో స్థానిక సంస్థల కోటా కింద ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే ఆయన ఎస్ కోటా నియోజకవర్గ టికెట్ ఆశించారు. కానీ జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. అయితే రఘురాజు కోపంతో తన కుటుంబ సభ్యులతో పాటు తన వర్గీయులను టీడీపీలోకి పంపించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారి ఘన విజయానికి అవసరమైన సాయాన్నందించారు. అయితే ఇప్పుడు అవసరం తీరాక టీడీపీ తనను పట్టించుకోవడం లేదని రఘురాజు తెగ బాధపడుతున్నారు. కోర్టులో ఉపశమనం పొంది వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయడంతో రఘురాజుపై అనర్హత వేటు వేశారు మండలి చైర్మన్. వైసీపీ నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఆయన చర్యలకు ఉపక్రమించారు. రఘురాజుపై అనర్హత వేటు పడ్డంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇంతలో రఘురాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉపశమనం పొందారు. మరో 4 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. అయితే టీడీపీ విజయానికి కృషి చేశారని, తనకు అధికార పార్టీ ఎమ్మెల్సీగా ముద్ర దక్కుతుందని రఘురాజు భావించారు. కానీ ఇప్పుడు టీడీపీలో ఆయనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు. అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. దీంతో అనవసరంగా వైసీపీని విభేదించి వచ్చారని ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ఎన్నెన్నో హామీలు. టీడీపీలో చేరితే అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఆ సమయంలో ఎస్ కోటా నియోజకవర్గం 2గా విభజన కానుంది. ఆ సమయంలో తప్పకుండా సర్దుబాటు చేస్తామని రఘురాజుకు టీడీపీ హైకమాండ్ హామీ ఇచ్చింది. అప్పటి వరకు అధికార పార్టీ ఎమ్మెల్సీగా చూసుకుంటామని, రఘురాజు భార్యకు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ తీరా చేరాక రఘురాజుకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆయన భార్యకు విలువలేని నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అనవసరంగా వైసీపీ నుంచి బయటపడ్డానని, అక్కడే కొనసాగి కొద్ది రోజుల తర్వాత రాజకీయ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని రఘురాజు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆయన పరిస్థితి చూస్తుంటే మునుముందు కీలక రాజకీయ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.